మూడు రాజధానులతో వైసీపీ చెలగాటం, లేని సమస్యతో జరిగింది నష్టం, కక్షపూరిత రాజకీయాలకు చెల్లింది కాలం, ప్రజల మనోభావాలను గుర్తించడమే నేతల కర్తవ్యం. తాము అధికారంలోకి వస్తే ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని వైసీపీ మళ్లీ పాత పాట పాడుతోంది. మొదటి మూడు రాజధానుల ఆలోచనతో ప్రజల్లోకి వ్యతిరేకతను ఎదుర్కొంది. అభివృద్ధి వేగంగా జరగడం లేదన్న విమర్శలు, పెట్టుబడులు తగ్గిన పరిస్థితి, న్యాయస్థానంలో కేసులు ఇవన్నీ ఇబ్బందులు తెచ్చాయి. వైసీపీ సర్కారు మారడానికి ఈ రాజధానుల గొడవ కూడా ఒక కారణం. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటన రాజకీయంగా స్పష్టమైన సంకేతం. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా వెళ్లాలనే ప్రయత్నం ఇది. రాజధానిపై ఉన్న అనిశ్చితిని తొలగించి పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తూ ప్రణాళికలను ఆచరణలో పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో అమరావతి రూపం మారిపోతుంది. ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించుకోవడం కోసం బాబు బాటలోనే పయనించాలని వైసీపీ నిర్ణయించుకుని మంచి నిర్ణయం.